హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి ఫేజ్ 3కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి చాలామంది అయితే అడగడం జరుగుతుందనమాట. సో ఈ వీడియోలో దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్కి సంబంధించిన అప్డేట్ అనమాట. సో ఈ వీడియోలో దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఫేజ్ 3కి సంబంధించిన అలాట్మెంట్ అనేది సో మ్యాక్సిమం మనకి రేపటిలోపు అయితే వచ్చేస్తుందని అయితే అంటున్నారు. ఇన్ కేస్ ఛాన్సెస్ కనుకుంటే మనకి ఇవాళ రిలీజ్ చేస్తామని అయితే చెప్పారనమాట. గైస్ ఫ్రీ బీపీటీ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసి మన ఛానల్ ఏమైతే చెప్తే మీకు ఫ్రీగా మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ నచ్చకపోయినా లేదా కౌన్సిలింగ్లో సీటే రాకపోయినా ఈ 2 కాలేజ్లో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, నేను సజెస్ట్ చేసిన బీపీటీ ఎంఎల్టీ కాలేజ్లో కనుక సీట్ వస్తే పక్కాగా రిపోర్టింగ్ టైంలో మన ఛానల్ ఏమైతే చెప్పండి. సో చెప్తే మీకు ఫీజు అనేది తగ్గిస్తారు. ఇన్ కేస్ చెప్పలేదు అనుకోండి, మీరు కన్సల్టెన్సీ ద్వారా వచ్చారని చెప్పేసి అనుకోని కాలేజ్ వాళ్ళు మీకు సపరేట్ ఫీజు అనేది చెప్పడం అయితే జరిగింది అనమాట. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఎవరికైతే అనస్థీషియా కానీ, కార్డియాలజీ కానీ, ఇమేజింగ్ టెక్నాలజీలో కానీ సీట్ కనుక రాలేదనుకుంటే సో నెక్స్ట్ ఇయర్ డిప్లొమా కోర్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే పడిద్ది అనమాట. సో అప్పుడు మీరు డిప్లొమా అయితే జాయిన్ అయిపోవచ్చు. సో మనకి డిప్లొమాలో ఈజీగా సీట్ దొరికిద్ది అనమాట. డిప్లొమా కౌన్సిలింగ్లో సో మనకి మోస్ట్లీ అది జూన్లో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. లేదా మీరు కౌన్సిలింగ్కి అప్లై చేసుకునంటే డిప్లొమాలోనే మేనేజ్మెంట్ కోటా సీట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా చాలా తక్కువ ఫీజుకి అయితే దొరుకుతాయి అనమాట మనకి. సో 30,000 to 40,000 లోపే మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు డిప్లొమా కోర్స్ సంబంధించి. సో డిప్లొమా కోర్స్ అనేది మనకి డైరెక్ట్గా గవర్నమెంటే ప్రొవైడ్ చేసిద్ది అనమాట. సో మీరు డిప్లొమా చేసిన ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో అనస్థీషియా కోర్సే కావాలి, కార్డియాలజీ కోర్సే కావాలి, ఇమేజింగ్ టెక్నాలజీ కావాలి, ఎమర్జెన్సీ కోర్సే కావాలని చెప్పేసి చాలామంది అయితే ఉంటారు కదా. సో వాళ్ళు డిప్లొమా అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇన్ కేస్ బీపీటీ ఎంఎల్టీ ఇంట్రెస్ట్ కనుక లేకపోతే. సో ఆ నోటిఫికేషన్ కూడా మనకి త్వరలోనే అయితే రిలీజ్ అవబోతుంది. సో ఇది గైస్ ఇవాళ అప్డేట్. సో నెక్స్ట్ వీడియోతో అయితే కలుస్తాను.